హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్ఆర్ ఈజీ మైండ్స్. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేస్తుంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. సో మనం 10th క్లాస్ సంబంధించినటువంటి బిట్స్ గురించి నేర్చుకుంటున్నాం. నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ శబ్దక అర్థ పేచాన్న అంటే శబ్దానికి సంబంధించినటువంటి అర్థాన్ని తెలుసుకోవడం. ఇక్కడ మన్ భావన్ అనిస్తే మీరేం రాయాలి? మన్ కో భానే వాలా. అంటే ఇక్కడ మీకేం తెలిసి ఉండాలి? ఇక్కడ మనసుని ఆకర్షించేటువంటిది ఏంటి? ఒక్క వర్డ్‌లో చెప్పాలంటే మనం ఏం చెప్పొచ్చు అనేటువంటిది చూస్తే, మీరేం చెప్తారు ఇక్కడ? మన్ భావన్ అని ఒక్క వర్డ్‌లో చెప్తారనమాట. మన్ కో భానే వాలా మన్ భావన్. అంటే ఒక్క వర్డ్‌లో చెప్పాలని. మనసుని ఆకర్షించేటువంటిది హిందీలో ఏమంటారు చెప్పండి అంటే, మీ మైండ్‌కి ఏం రావాలి? మన్ భావన్ అని రావాలనమాట. జో గానా గాతా హే గాయక అని రాస్తే పక్కండి. గాతా హే పుంలింగ్ అన్నమాట. గాయక్ అని రాయండి. ఆ తర్వాత జో కవిత లిఖ్తా హే చూడండి, ఇక్కడ స్త్రీలింగ, పుంలింగ చూసుకోండి. సో కవి, లిఖ్తి హే కవయిత్రి అవుతుందన్నమాట. జో సదా సచ్ బోల్తే హే సత్యవాన్ అంటే నిజం చెప్పేటువంటి వాళ్ళని ఏమంటారు? సత్యవాన్ అని హిందీలో అంటారు. జో సంస్కృతి సే సంబంధిత్ హో అంటే కల్చర్ కి సంబంధించినటువంటిది. దీన్ని మనం ఒక్క మాటలో హిందీలో చెప్పాలంటే సాంస్కృతిక్ అని చెప్తాం అన్నమాట. జమీన్ కా వహ్ బాగ్ జో జల్ సే గిరా హో అంటే ఒక ఐలాండ్ చుట్టూ వాటర్ ఉంటుంది కదా! దాన్ని ఏమంటారు ఇక్కడ? ఐలాండ్ ని హిందీలో టాపు అని అంటారు. ద్వీప్ అని అంటారు అన్నమాట. అలాగే జో ఇతిహాస్ సే సంబంధిత్, ఇతిహాస్ అంటే హిస్టరీ. హిస్టరీ సంబంధించినటువంటి దాన్ని జో ఇతిహాస్ సే సంబంధిత్ హో ఇన్ని వర్డ్స్ కాకుండా ఒక్క వర్డ్‌లో చెప్పాలంటే ఎలా చెప్తావు అనంటే, మీ మైండ్‌లో ఏం రావాలి? ఐతిహాసిక్ అనేటువంటి వర్డ్ రావాలన్నమాట. తర్వాత జో కహానీ లిఖ్తా హై, లిఖ్తీ హై కాదు లిఖ్తా హై బాగా చూడాలి లాస్ట్‌లో మీరు. ఓకే. సో జో కహానీ లిఖ్తా హై కహానీకార్. ఇక్కడ వరుసగా ఇచ్చున్నారు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఒకటికొకటి రాయకుండా. కహానీ లిఖనే వాలా కహానీకార్, నిబంధ్ లిఖనే వాలా నిబంధకార్, ఏకాంకి లిఖనే వాలా ఏకాంకీకార్. 3 కూడా లాస్ట్‌లో చూడండి. కార్, కార్, కార్ మూడిట్లో కార్ ఉంది. కహానీకార్, నిబంధకార్, ఏకాంకీకార్. ఓకే. సో ఒకే అంశాన్ని గురించి రాసేటువంటిది ఏకాంకి అంటారనమాట. ఓకే. నిబంధ్ అంటే ఎస్సే రైటింగ్‌కి సంబంధించింది. కహాని అంటే స్టోరీకి సంబంధించింది. ఆ తర్వాత జో సాక్షాత్కార్ లేతా హై ఇంటర్వ్యూ తీసుకునేవాడనమాట. ఏమంటారు? సాక్షాత్కార్ కర్త అంటారు. జిసే గినే నా జా సకే దాన్ని లెక్క పెట్టలేరు. సో దాన్ని మనం ఒక్క వర్డ్‌లో హిందీలో చెప్పాలంటే ఏం చెప్తాము? అన్‌గినత్ అంటాం దాన్ని. ఏమంటాం? అన్‌గినత్. జో దూసరే దేశ్‌కే రెహనే వాలా అంటే వేరే దేశంలో ఉండేటువంటి వాడు విదేశీ. జహా ఈద్‌కి నమాజ్ పడీ జాతీ హై ఎక్కడైతే మనం నమాజ్ చేసుకుంటాం ఆ ప్లేస్‌ని ఏమంటారు? హిందీలో ఒక్క వర్డ్‌లో ఈద్‌గాహ్ అనేటువంటిది గుర్తుకు రావాలి. జో పవిత్ర హో అంటే పవిత్రమైనటువంటి దాన్ని ఏమంటారు? పావన్ అని హిందీలో ఒక్క మాటలో. జో పవిత్ర హో అనే దాన్ని మీరు పావన్ అని ఒక వర్డ్‌లో గుర్తుపెట్టుకోవాలన్నమాట. జిసే పీకర్ లోగ్ అమర్ హో జాతే హై ఏది తాగిన తర్వాత ప్రజలు అమరత్వాన్ని పొందుతారో, ఏది తాగితే మనం అమరత్వం పొందుతాం అనేటువంటిది మనకు గుర్తొస్తుంది అమృత్ అనేటువంటిది. ఆ తర్వాత జిస్కే పాస్ ధన్ నా హో లేకపోతే నిర్ధన్. ధనం లేకపోతే నిర్ధన్. ఓకేనా? తర్వాత శ్రమ్ కర్నే వాలా అంటే కష్టపడేవాడు శ్రమిక్. ఓకేనా? జో విశ్వ కే సభీ దేశోं से जुड़ा हो విశ్వంలో ఉండేటువంటి అన్ని దేశాలతో కలిపి ఉండేటువంటిది. దాన్నేమంటారు హిందీలో ఒక మాటలో? అంతర్రాష్ట్రీయ. ఇలా మీరు దాన్నేమంటారు? సో, ఇన్ని వర్డ్స్ కాకుండా ఒక్క వర్డ్‌లో దాన్నేమని పిలుస్తారు అనేటువంటిది క్వెషన్ అడిగితే మీరు ఎలాగైతే చెప్తారో ఓకేనా? సో, జో విశ్వ సే సభీ దేశోं से जुड़ा हो అంతర్రాష్ట్రీయ అని ఒక్క మాటలో చెప్పొచ్చు ఇన్ని వర్డ్స్ కాకుండా. ఓకే. శ్రమ్ కర్నే వాలా శ్రమిక్ అని ఇన్ని మాటలు లేకుండా ఒక్క వర్డ్‌లో చెప్పొచ్చు. అందుకని ఇక్కడ అనేక్ శబ్దం కే లియే ఏక్ శబ్ద్ అన్నమాట. ఓకే.